మార్ మార్ టక్కర మార్ వచ్చేసాం రా సీఎంఆర్. ఫైనల్లీ మాల్ లోపలికి అయితే వచ్చేసాం. కొంచెం ఎండగా ఉండడంతో అలా చెరుకు రసం తాగడానికి వచ్చాను. నేను ఈ కైలాసగిరి పై ఉన్న ట్రాక్ పైకి అయితే వచ్చాను. చూస్తున్నాను కదా, ఇదంతా రైల్వే ట్రాక్. టెర్రస్ పైన గేమ్ జోన్ ఉందంట. కొన్ని వందల వేల సార్లు వచ్చాను ఈ సీఎంఆర్ సెంట్రల్కి, కానీ ఇప్పుడు దాకా రాలే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. హే గైస్, దిస్ ఇస్ హరికృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి బ్లాగ్ వెంచర్స్. గైస్, ప్రెసెంట్ నేను వైజాగ్ సిటీలో అయితే ఉన్నా. ఈ రోజు వైజాగ్ లో ఫేమస్ ప్లేసెస్ అన్ని తిరిగి నేను మీకు చూపించబోతున్నాను. వన్ డేలో వైజాగ్ లో ఏ ప్లేసెస్ తిరగచ్చు, ఎలా టైం స్పెండ్ చేయాలి అనేది ఈ రోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంక మొదలెడదామా? గైస్, ప్రెసెంట్ నేనైతే ఆర్కే బీచ్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను. చూసుకోవచ్చు, ఇది ఆర్కే బీచ్ దగ్గర ఉన్న బస్ స్టాండ్. ఇదంతా బీచ్ కి ఆపోజిట్ లో ఉన్న రోడ్డు, బిల్డింగ్స్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు. మనకి ఈ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. ఇలాగా ఈ బస్ స్టాండ్ పక్క నుంచి అయితే మనం అలా బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. చూసుకోవచ్చు, ఇది బీచ్ వెళ్ళే దారి. ఇప్పుడు వీకెండ్ కాదు కాబట్టి చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. చూసుకోవచ్చు, అందులో మార్నింగ్ కదా, తక్కువ మంది ఉన్నారు. ఎండ కూడా మార్నింగ్ గట్టి పడుతుంది. చూసుకోవచ్చు, ఆర్కే బీచ్ ఫేస్ చూస్తున్నారు కదా. ఇదైతే మామూలుగా లేదు, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అయితే బీచ్ అయితే కలకలాడుతుంది, చాలా మంది వస్తుంటారు. ఇంకా వీకెండ్స్ లో చూసుకున్నట్లయితే ఇంకా చాలా మంది వస్తారు, అస్సలు ఖాళీ ఉండదు. పెద్ద జాతర అయినట్లుగానే ఉంటది ఈ ఆర్కే బీచ్ లో. చూడండి ఎలా ఉన్నారు, పర్లేదు. ఈ ఎండలో అయినా సరే అలా అక్కడక్కడ ఉన్నారు. చూసుకోవచ్చు, ఆర్కే బీచ్ లో గాలి విపరీతంగా వేస్తుంది. చూడండి, మామూలుగా లేదు, అసలు ఘోరంగా ఉంది గాలి అయితే. నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుందో లేదో కూడా డౌటే నాకు. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది, మామూలు లేదు గాలి, విపరీతంగా ఉంది. చూడండి అలాగే ఎగురుతున్నాయి, ఎంత గట్టి కొడుతుందంటే గాలి ముఖంలో లేదు. ఇక్కడ పోవరం ఉంది, పోవరం ఉంది. బాగుంది ఆర్కే బీచ్. రోడ్డు పైనుంచి చూస్తే ఆర్కే బీచ్ వ్యూ అయితే ఇట్లా ఉంటది. చూసుకున్నట్లయితే నేను రోడ్డు పైనుంచి అయితే తీస్తున్నాను వీడియో. అసలు వ్యూ అయితే ఇట్లా ఉంటది రోడ్డు పైన. ఈవినింగ్ టైమ్స్ లో ఇదిగోండి ఇక్కడ ఈ అరుగు మీద కూర్చొని అలాగా వ్యూని ఎంజాయ్ చేస్తారనమాట. గాలి విపరీతంగా వీస్తుంది, దానివల్ల నేను పైకి వచ్చాను. గాలి ఘోరంగా కొడుతుంది, ఎండ కూడా మామూలుగా లేదు. చూడండి చాలా ఘోరంగా ఉంది ఎండ అయితే. ఇది వ్యూ అనమాట. ఈ వైజాగ్ ఆర్కే బీచ్ ఫేజ్ లో ఇది ఒక హైలైట్ పాయింట్, ఈ కొబ్బరి చెట్లు అనేవి. ఈ ఏరియాలోని చాలా బాగుంటది. ఈ కొబ్బరి చెట్ల కింద నుంచి వ్యూని అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైమ్స్ లో అయితే ఇక్కడ అసలు ఖాళీ అనేది ఉండదు, చాలా బాగుంటది ఏరియా కూడా. ఈ కొబ్బరి చెట్లు ఇలాంటివి 3 ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంది. అటు చూసుకున్నట్లయితే ఇంకా ఇలాంటివి 2 ఉంటాయి. అక్కడ చూస్తున్నారు కదా, అటు సైడ్ ఉన్నాయి. మన ఆర్కే బీచ్ దగ్గర ఇవి అయితే ఉంటాయి. బాగుంది కదా ఇది కూడా. సో ఇది గైస్ ఆర్కే బీచ్, బాగుంది కదా. ఇంకా ఎండ అయితే గట్టిగా కొడుతుంది, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. దాంతో పాటు ఏంటంటే గాలి విపరీతంగా వేస్తుంది, సో నాయిస్ ఎక్కువైపోతుంది. సో ఇంకా మన నెక్స్ట్ ప్లేస్ అయినా ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళిపోతాం. ఫైనల్లీ మనం ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చాం. చూస్తున్నారు కదా, ఇదే వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అనమాట. చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫిషింగ్ హార్బర్ కూడా. ఇటు ఈ రైట్ సైడ్ లో అయితే షిప్పింగ్ యార్డ్ ఉంటుంది, అవతల వైపు పోర్ట్, వైజాగ్ పోర్ట్. అది దీనికి మధ్యలో చాలా పెద్ద గోడ ఉంటుంది, దాని లోపలికి మనకి ప్రవేశం అనేది ఉండదు. ఇది చూసుకున్నట్లయితే ఫిషింగ్ హార్బరు, మొత్తం ఫిషింగ్ చేసే వాళ్ళదంతా ఇక్కడే ఉంటుంది. అదంతా మార్కెట్. ఇది ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మార్కెట్ అంతా అయిపోయింది. చూసుకోవచ్చు, ఆ లోపలికి అదంతా మార్కెట్ ఉంటుంది, అక్కడ చేపలు సేల్ చేస్తారు.
ఇక్కడ ఈ ఈ గుడారంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎండు చేపలు, రొయ్యలు ఇవన్నీ డ్రై ఫిషెస్ అన్నీ ఉంటాయి అనమాట. ఎండబెట్టిన చేపలు ఇవన్నీ వీళ్ళు కప్పేశారు, మొత్తం తార్పా వేసి మొత్తం కప్పేశారు. చూసుకోవచ్చు అందరూ ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొందరు అక్కడ షిప్లు అవి రిపేర్ చేసుకుంటున్నారు. అక్కడ చూసుకోవచ్చు చెక్కలతోనే. ఇక్కడ చాలా బాగుంటది. చాలా మంది రారు ఫిషింగ్ హార్బర్ కి. వైజాగ్ వచ్చి అలా ఆర్కే బీచ్ చూసి కైలాసగిరి చూసి వెళ్ళిపోతారు, కానీ ఈ ఫిషింగ్ హార్బర్ అయితే చూడడానికి చాలా బాగుంటది. లారీలో ఇక్కడ ఐస్ అనేది అన్లోడ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఈ బోట్లు వేసుకొని వేటకి వెళ్తారు కదా, చేపల వేటకి. మరి అవి ఒక కొన్ని రోజులు ఉండిపోతారు అనమాట. అవి తెచ్చే వరకు ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి అవి అక్కడ ఐస్ లో వేస్తారు. ఈ ఐస్ అంతా ఆ బోట్ లో ఫిల్ చేసుకుని వీళ్ళైతే వేటకి వెళ్తారు. అది చూసుకోవచ్చు, ఐస్ అంతా అక్కడ అన్లోడ్ చేస్తున్నారు. అంతా ఐస్ ఆ లారీలో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బోట్స్ కోసం ఈ ఆయిల్ ట్యాంకులు, ఈ స్టోరేజ్ ట్యాంకులు అన్ని ఇవన్నీ ఇక్కడ వెల్డింగ్ చేసి చేస్తున్నారు. చూసుకోవచ్చు బాక్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ బోట్ లో పెట్టుకునే బాక్స్ అన్నమాట. ఇక్కడ ఈ బోట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడ ఈ ఐరన్ వర్క్లు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. ఆ ముందుకి అయితే బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అక్కడ మీకు వెళ్ళి చూపిస్తాను. చూసుకోండి, బోట్స్ అయితే వందల్లో ఉన్నాయి, మామూలుగా లేవు. చాలా అంటే చాలా ఉన్నాయి. బోట్స్ అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. చూసారా ఎంత చెక్కతో చేస్తున్నారు. ఇక్కడ రిపేర్ చేస్తున్నారు, కొత్త కూడా తయారు చేస్తున్నారు. దానికి కింద బాడీ రిపేర్ వచ్చినట్లుంది. నేను మొత్తం కొత్త బాడీ కడుతున్నారు. చూసుకున్నట్లయితే చెక్కలతో కొత్త బాడీ కడుతున్నారు ఆ బోట్ కి అయితే. ఇక్కడ పెద్ద బోట్ అయితే చిన్న కూడా కాదు, అంతా చెక్కలతో రిపేర్ చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు, అంటే ఇక్కడ ఈ హార్బర్ లోనే మొత్తం వీళ్ళకి రిపేరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఒకే దగ్గర అనమాట. బాగుంది చూడడానికి అయితే. సో ఇది గైస్ ఫిషింగ్ హార్బర్. బాగుంది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. కొత్త లోకాన్ని చూసినట్లుంది నాకైతే. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు చూడండి కాబట్టి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా మనం కొత్త కొత్తవి చూడొచ్చు. సో చాలా మంది రారు, ఈ వీడియో చూసినా రండి. బాగుంది కదా చూడడానికి. బోట్లు ఇక్కడ ఈ ప్రపంచం ఇదంతా తెలుస్తుంది. మనం చేపలు వండుకొని తినేయడమే కాదు, వాటిని ఎలా పడతారు, వీళ్ళు ఎంత కష్టపడతారు, ఇవన్నీ ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ ఫిషింగ్ హార్బర్కి వస్తే చూడొచ్చు, ఆనందంగా ఉంటది, తెలుసుకున్నట్లుగా ఉంటది. ఇది ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. గాయ్స్ ప్రెసెంట్ నేను బీచ్ రోడ్ లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాను. మీరు చూసుకున్నట్లయితే ఇది TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. ఈ మ్యూజియం దగ్గర అయితే చాలా మూవీస్ అయితే షూటింగ్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇక్కడ షూట్ చేస్తుంటారు. ఇదే రోడ్ లో మన తెలుగు మూవీస్ చాలా సాంగ్స్ అయితే షూట్ చేశారనమాట. ఈ రోడ్ చాలా ఫేమస్. ఇక్కడైతే చాలా మూవీ షూటింగ్స్, సాంగ్ షూటింగ్స్ అనేవి జరుగుతుంటాయి ఈ మ్యూజియం దగ్గర అయితే. ఈ మ్యూజియం కి ఎదురుగా ఈ బీచ్ సైడ్ అయితే మనకి ఇక్కడ సబ్మెరీన్ అయితే ఉంటుంది. ఈ సబ్మెరీన్ లో కూడా మనం వెళ్ళొచ్చు. దీనికి టికెట్ అయితే ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అయితే ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, కానీ తక్కువే ఉంటుంది. మనం ఎవరైనా లోపలికి వెళ్ళి చూడాలనుకుంటే ఇక్కడ ఈ సబ్మెరీన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మ్యూజియం కూడా చూడొచ్చు. ఈ మ్యూజియం లోపల కూడా టికెట్ అనేది ఉంటుంది. టికెట్ ప్రైజెస్ కనుక్కొని మనం అయితే లోపలికి వెళ్ళొచ్చు. మా అయితే ఒక 50 రూపీస్, 100 రూపీస్ అయితే ఉంటుంది. బాగుంటది. ఇవ్వండి, ఈ లవ్ వైజాగ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే ఎన్ని ఫోటోస్ తీతారో తెలియదు. ఇక్కడ కూడా దీనిలో కూడా మూవీ షూటింగ్స్ అనేవి జరిగాయి. బాగుంటది. ఏరియా కూడా చాలా అందంగా ఉంటది చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నది గదిరాజు ప్యాలెస్ అన్నమాట. ఇది వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరికి వెళ్ళే రూట్ లో అయితే ఉంటది. చాలా బాగుంటది ప్యాలెస్. బయట నుంచి మాత్రమే చూడగలం. ఇందులో ప్రైవేట్ ఫంక్షన్స్ అన్ని చేసుకోవడానికి బాగుంటది. ఏదైనా ఎగ్జిబిషన్స్ ఏమైనా జరిగినప్పుడు కూడా ఈ ప్యాలెస్ లో జరుగుతుంటాయి. అప్పుడు మనకి ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటది. పెద్ద పెద్దోళ్ళు ఫంక్షన్స్, మ్యారేజెస్ అనేవి చేసుకుంటారు ఈ గదిరాజు ప్యాలెస్ లో. చాలా ఫేమస్ అనమాట వైజాగ్ లో. ఇది కూడా బాగుంటది. మనం దారిలో వెళ్ళేటప్పుడు చూడటానికి బాగుంటది అనమాట. కొంచెం ఎండగా ఉండడంతో అలా చెరుకు రసం తాగడానికి వచ్చాను. చూస్తున్నారు కదా, చెరుకు రసం బండి దగ్గర ఆగి చెరుకు రసం తాగుతున్నాను. ఎండ విపరీతంగా ఉంది, సో అలా కొంచెం చిల్ అవుదామని. చెరుకు రసం బాటిల్ కూడా ఒకటి తీసుకున్నా. అందులో కొంచెం తాగేసి ఒక గ్లాస్ 20 రూపీస్ గ్లాస్ తాగాను. ఈ బాటిల్ నిండా అయితే 70 రూపీస్. నేను తాగిన గ్లాస్ అయితే 20 రూపీస్. ఎండలు ఘోరంగా ఉన్నాయి. ఇలాంటి ఒకటి పక్కన పెట్టుకుంటే బాగుంటది, అందుకనే. సో గాయస్, ఇప్పుడు మనం అయితే వైజాగ్ లో తెన్నేటి పార్క్ అయితే వచ్చాం. చూస్తున్నారు కదా, ఇదే తెన్నేటి పార్క్ అనమాట. ఈ తెన్నేటి పార్క్ రైట్ సైడ్ కొండపైనే మన కైలాసగిరి ఉంటుంది. అది చూసుకున్నట్లయితే అది కైలాసగిరి. ఈ కిందనే ఈ బీచ్ పేజ్ లో తెన్నేటి పార్క్ అయితే ఉంటది. ఒకసారి ఈ తెన్నేటి పార్క్ కూడా చూసేద్దాం.
ఈ తెనేటి పార్క్ ని మీకు పర్టికులర్ గా చూపించడానికి కారణం ఏంటో తెలుసా? ఇది లవర్స్ కి మంచి స్పాట్ అనమాట. వైజాగ్ లో ఇక్కడ మంచిగా లవర్స్ అందరూ బాగా తిరుగుతూ ఉంటారు. చూడండి గాయ్స్, అయితే ఎట్లా ఉందో తెనేటి పార్క్. మామూలుగా లేదు వ్యూ అయితే. చాలా అంటే చాలా బాగుంది ఈ పార్క్. మీరు ఇక్కడ చాలా సేపు టైం స్పెండ్ చేయగలరు. పక్కా చెప్తాను, వ్యూ అయితే మామూలు లేదు. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ షిప్ కనిపిస్తుంది కదా, ఈ షిప్ బంగ్లాదేశ్ షిప్ అనమాట. ఇది సముద్రంలో కొట్టుకుపోయి వచ్చి ఇక్కడ మన వైజాగ్ తెనేటి పార్క్ ఉండిపోయింది. అప్పుడు తీద్దామని అనుకున్నారు ఈ షిప్ ని, ఇక్కడ నుంచి తీసి పట్టుకెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ ఇది ఇక్కడ రాళ్ళ మధ్యన ఇరుక్కుపోయిందంట. సో దానివల్ల ఏంటంటే దీన్ని తీయడానికే ఖర్చు ఎక్కువ అవుతుందంట. సో ఇది ఎలాగో ఓల్డ్ షిప్, దీన్ని తీయడానికి ఇంత ఖర్చు పెట్టడం ఎందుకనేసి దీన్ని ఇలా వదిలేశారు. తర్వాత మనం వైజాగ్ టూరిజం బోర్డులు దీన్ని ఒక హోటల్ గానో దేనికైనా మారుతామని ట్రై చేశారు. కానీ మళ్ళీ ఎందుకో కొన్ని కారణాల చేత ఆపేశారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మొన్న రీసెంట్ గా డెవిల్ సినిమా వచ్చింది కదా, నందమూరి కళ్యాణ్ రావు గారిది. ఆ సినిమాలో ఇక్కడ ఒక మూవీ షూటింగ్ కూడా చేశారు. ఒక షిప్ ఫైట్ అయితే ఉంటది కదా, అది ఇక్కడదే అనమాట. గాయస్, ఇప్పుడు నేనైతే కైలాసగిరి కొండపైకి అయితే వెళ్తున్నాను. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ సెక్యూరిటీ చెక్ అయితే అక్కడ అవుతుంది. అక్కడ టికెట్ కూడా మనకి ఛార్జ్ చేస్తారు. 2 వీలర్ తీసుకొస్తే 20 రూపీస్, 4 వీలర్ తీసుకొస్తే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ గేట్ దగ్గర అయితే ఛార్జ్ చేస్తారు అనమాట. ఇలా ఈ రోడ్ అంటే వెళ్ళిపోతే ఇంకా మనం కైలాసగిరి కొండపైకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మనం కొండపైకి అయితే వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. ఇంకా గాయ్స్, ఫైనల్లీ మనం కైలాసగిరి కొండపైకి అయితే వచ్చాం. ఇది చూస్తున్నారు కదా, ఇదే కైలాసగిరి కొండ. చూసుకోవచ్చు ఎంత కైలాసగిరి కొండ. మనకి ఇక్కడ రాగానే రైట్ సైడ్ లో కుంభకోణం డిగ్రీ కాఫీ అని కొత్తగా పెట్టారు. రీసెంట్ గా పెట్టింది ఇది, ఇంతకు ముందు లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే అది కార్ పార్కింగ్, మీరు కనిపిస్తుంది కదా, అది కార్ పార్కింగ్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లో మనకి 2 వీలర్ పార్కింగ్. మన బైక్ అక్కడ పైన పెట్టేసాం. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి దీనిపైన మనకు ఒక ట్రైన్ జర్నీ అని ఉంటుంది, టాయ్ ట్రైన్ లాగా. ఆ ట్రైన్ జర్నీ కూడా వీలైతే చేద్దాం, బాగుంటుంది. ఇక్కడ కొత్త కొత్త అట్రాక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఇంతకు ముందు లేనివి కట్టారు. అక్కడ కుంభకోణం డిగ్రీ కాఫీ, ఇక్కడ ఇదేదో ఎల్ఈడి షోలో ఉంది, ఏదో సినిమా అంట, మేబీ లేజర్ షో అయ్యి ఉండొచ్చు. సో 90 సినిమా అంటే ఏదో. ఇది కూడా కొత్త అట్రాక్షన్. ఇక్కడ బాగుంటుంది, కైలాసగిరి కొండ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే ఇక్కడ ఆడుకోవడానికి ఇంకా బాగుంటుంది. చూసుకోండి, అక్కడ ప్లే గ్రౌండ్ ఉంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లో. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉంది, ఇంకా పైకి కూడా ఉంటుంది. ఇది ఇంక ఎంట్రన్స్ మాత్రమే. బిల్డింగ్ చూసుకున్నట్లయితే ఇదే అనమాట కైలాసగిరి పై ఉన్న రైల్వే స్టేషన్. ఇక్కడే ఆ టాయ్ ట్రైన్ అనేది ఇక్కడ ఆగుతుంది. ఇక్కడే ఆ లోపల మనం టికెట్ కొనుక్కొని ఇంకా ట్రైన్ ఎక్కి జర్నీ చేయొచ్చు. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఉంటుంది ఆ ట్రైన్ జర్నీ. బాగుంటుంది, మొత్తం గ్రీనరీ, వైజాగ్ వ్యూ అంతా కనిపిస్తుంటుంది. సో ఫైనల్లీ శివపార్వతుల విగ్రహాల దగ్గరికి అయితే మనం వచ్చాం. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది ఈ ఏరియా కూడా. చాలా ఫేమస్, కైలాసగిరికి ఫేమస్ స్పాటే ఇది. రెండు ఫోటోలు తీస్తున్నారు పైన, బాగుంది కదా మొత్తానికి. అలాగా శివపార్వతుల వెనక్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఈ లోపలికంట పార్క్ ఉంటుంది. కుర్రోళ్ళు కొందరు అలా ఫోటోషూట్లకి అది వస్తుంటారు. ఈ బ్యాక్ సైడ్ ఫోటోషూట్లు గట్రా చేసుకుంటారు, బాగుంటుంది. లవర్స్కి అయితే ఇంకాను. నైట్ టైం అయితే ఇక్కడ లవర్స్ని మనం చూడలేం, 2 కళ్ళు చాలు, మామూలుగా ఉండదు. ఇంకా లోపలికైతే ఇంకా పర్సనల్ ప్లేసెస్ ఉంటాయి, నేను మీకు చెప్పకూడదు కానీ చాలా ఉంటుంది. ఇప్పుడు ఎంత పార్కు చాలా బాగుంది, ఎంత ఉద్యానవనం లాగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గాలి కూడా ఎత్తు కొండ కాబట్టి గాలి కూడా బాగా వీస్తుంది. ఇప్పుడు నేను ఈ కైలాసగిరి పై ఉన్న ట్రాక్ పైకి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా, ఇదంతా రైల్వే ట్రాక్. ఆ ట్రైన్ రాలే, ఎక్కడుందో తెలీదు. నేను అటు సైడ్ నుంచి ఒక సైడ్కి వచ్చాను అనమాట. చూసారా ఇదంతానా, నా బ్యాక్ సైడ్ అంతా వైజాగ్ వ్యూ కనిపిస్తుంది, బీచ్ వ్యూ, వైజాగ్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సీక్రెట్ ప్లేస్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. లవర్స్కి అయితే మామూలుగా ఉండదు, పైగా చాలా బాగుంటుంది. దిబిడే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది కైలాసగిరి. ఎవరు మిస్ అవ్వకండి, మీరు తిరిగే వాటితో పాటు ఇది కూడా యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం వస్తారు, కైలాసగిరి రాకపోవడం ఏమి ఉండదు, పక్కా వస్తారు, ఎవరైనా విజిట్ చేయాల్సిందే.
అబ్బబ్బబ్బబ్బా! ఇక్కడ నుంచి చూస్తే వైజాగ్ సిటీ మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉందో చూసారా, మామూలుగా లేదు. జులై సినిమాలో కోట శ్రీనివాసరావు గారు చెప్తారు కదా ఓ డైలాగ్, ఆ డైలాగ్ ఇది సరిపోద్ది ఇక్కడ. అక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఆక్సిజన్ టవర్స్ కనిపిస్తున్నాయి చూసారా, అది వైజాగ్ లోనే చాలా పెద్ద బిల్డింగ్. దాని బ్యాక్ సైడ్ పెద్ద టవర్స్, దాని పేరు ఆక్సిజన్ టవర్స్. వైజాగ్ లోనే అదొకటే అంత పెద్ద బిల్డింగ్, 35 floors ఉంటుంది. అది చాలా పెద్ద బిల్డింగ్, దానికి మించి పెద్దదేం లేదు వైజాగ్ లో ఇంకా ఇప్పటికీ. అవునండి, వైజాగ్ వ్యూ మామూలుగా లేదు. ఒక పక్క బీచ్, పక్క సిటీ వ్యూ మామూలుగా లేదు. ఇదిగోండి మన కైలాసగిరి కొండపైన ఉన్న టాయ్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది, రౌండ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళి ఆగిపోద్ది అనమాట. ఇదే వైజాగ్ కైలాసగిరి కొండపైన ఉన్న టాయ్ ట్రైన్. బాగుంది కదా టాయ్ ట్రైన్, చాలా బాగుంటుంది. ఇందులో ఇది నాన్ ఏసీ, ఇది బాగా చెప్తున్నారు కుర్రాళ్ళు. ఇది ఇక్కడ ఏసీ అనమాట. ఇది ఏసీలో జర్నీ చేయాలంటే టికెట్ ఎక్కువ ఉంటుంది. బాగుంది టాయ్ ట్రైన్. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. సరే ఈ టాయ్ ట్రైన్లోకి అయితే వెళ్దాం. చూసుకున్నట్లయితే ఇది ఏసీ కోచ్. టాయ్ ట్రైన్లో ఏసీ కోచ్ అయితే ఇట్లా ఉంటుంది, చూసుకోవచ్చు. కొన్ని ఏసీలు అయితే పెట్టారనమాట, బాగుంది. ఇక్కడ ఇంకా నాన్ ఏసీ కూడా ఉన్నాయి, నాన్ ఏసీలో కూడా వెళ్ళొచ్చు. కొన్ని నాన్ ఏసీ టికెట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడే వచ్చింది, అందరూ దిగారు. ఇక్కడ ఏసీ ఉంది కానీ దీన్ని నాన్ ఏసీ చేస్తారు. ఇది కూడా బాగుంది. అలాగా ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. టైం పట్టుద్దంట ఇది వెళ్ళేసరికి, బాగా టైం పట్టుద్దంట. మొత్తం ఫుల్ అయితే కానీ తీసుకెళ్ళరు. ఇది ఓవరాల్ ట్రైన్ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది. ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే చేయొచ్చు. బాగుంది కదా ఈ ట్రైన్. కొన్ని టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఏసీ అడల్ట్స్ అయితే 170 అంట, చిల్డ్రన్స్కి అయితే 120. నాన్ ఏసీ అడల్ట్స్ అయితే 120, చిల్డ్రన్స్ అయితే 100 రూపీస్ అంట. చూసుకోవచ్చు, బాగుంది. చాలా టైం తీసుకుంటుందంట, వెళ్ళేసరికి ఒక 1 hour పట్టుద్దంట. నేనైతే ఇంకా జర్నీ చేయాలనుకోవట్లేదు. నేను ఇంతకుముందే చేశాను మామూలుగా, నేను నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చేశాను. సో నేను ఇప్పుడు ఈసారి చేయాలనుకోవట్లేదు. మీకు కావాలనుకుంటే ఈ కైలాసగిరి కొండపైకి మామూలు వెహికల్స్తోనే కాకుండా ఈ జిప్ లైన్ ద్వారా కూడా రావచ్చు. చూస్తున్నారు కదా, కైలాసగిరి కొండపైకి ఈ జిప్ లైన్ అనేది ఉంటుంది. ఆ కింద నుంచి అటు సైడ్ ఆర్కే బీచ్ నుంచి వచ్చే దారిలోనే కింద ఈ కొండ కిందే ఉంటుంది ఈ జిప్ లైన్. దీనికి కూడా టికెట్ అనేది ఛార్జ్ చేస్తారు. మాక్సిమం అడల్ట్కి ఒక 100 రూపీస్ ఛార్జ్ చేసే అవకాశం ఉంది. చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక కొత్త అనుభవాన్ని అయితే ఇస్తుంది. జిప్ లైన్ జర్నీ మనకి రేర్ అనమాట. సో ఎవరైనా ఈ జర్నీ చేయొచ్చు, ఈ అవకాశం అనేది మనకి ఇక్కడే ఉంది. సో ఇది గైస్, ఇది కైలాసగిరి కొండ అయితే ఇలా ఉంది. మీరు చూస్తారు కదా, చాలా బాగుంది. మీరు ఎంజాయ్ చేస్తారు, నేనైతే పక్కా చెప్తాను. ఓవరాల్గా కైలాసగిరి కొండ అయితే ఇలా ఉంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎవరైనా రావాలనుకుంటే విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి, టైం స్పెండ్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం రా సిఎంఆర్. సో గైస్, ఫైనల్లీ మనం వైజాగ్లో ద ఫేమస్ మాల్ అయిన సిఎంఆర్ సెంట్రల్ మాల్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదే సిఎంఆర్ సెంట్రల్ మాల్. ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్ళి మాల్ చూసేద్దాం. ఎంతో మందికి ఈ వేసవి కాలంలో ఏసీ లేక బాధపడుతుంటే నేనున్నా మీకని చెప్పి ఫ్రీ ఏసీని ప్రొవైడ్ చేసేదే రా మా సిఎంఆర్ సెంట్రల్ మాల్. వైజాగ్ వాసవులకి ఒక నేస్తం లాంటిది, ఒక ఆపద్ బంధువుడు ఈ సిఎంఆర్ సెంట్రల్ మాల్. కావాల్సినంత కలరింగు, కావాల్సినంత ఏసీ, టైం పాస్, ఇంకా ఎన్నెన్నో ఇందులో దాగి ఉన్నాయి. ఇలాంటి ఒక మాల్ని మనం మర్చిపోతే ఎలా? లోపలికి వెళ్ళి మాల్ మొత్తం చూసేద్దామా? లిటరల్లీ ఏసీ, ఇదిగోండి నేను ఇక్కడ ఉన్నాను, మినిమం అక్కడికి ఇక్కడికి ఒక 30 meters డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కొడుతుంది ఏసీ. లిటరల్లీ ఏసీ అయితే నా వరకు వస్తుంది, మామూలుగా లేదు. లోపలికి వెళ్తే ఇంకా దిబిడే. ఈ ఎండలకి బొగ్గైపోయాను నేను. ఇక లోపలికి వెళ్ళి అబ్బాబాబాబా వెల్కమ్ వెల్కమ్ చెప్తుంది ఏసీ అయితే. రమ్మంటుంది, రా రా రా. ఇక్కడ నుంచే చాలు ఏసీ ఫుల్ కొడేస్తుంది, మామూలుగా లేదు. పీక్స్లో ఉంది ఏసీ అయితే. సెక్యూరిటీ చెక్ అయిపోయినంటే ఇంకా మనం మాల్ మొత్తం చుట్టుముట్టేద్దాం. ఫైనల్లీ మాల్ లోపలికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, సిఎంఆర్ సెంట్రల్ మాల్. మీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది లోపల సైడ్. ఇంకా కింద అయితే మనకి ఈ వాచెస్ అవన్నీ ఉంటాయి. స్టార్టింగ్
రైట్ సైడే మనకి కేవ్స్ అనేవి ఉంటుంది. తినాలనుకున్న వాళ్ళు నమిలి పెట్టడమే. చూద్దాం, మొత్తం 4 ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఈ మాల్లో. 4 ఫ్లోర్స్ మొత్తం చూసేద్దాం అండి. ఓవరాల్ మాల్ అయితే ఇట్లా ఉంటుంది. కింద నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడైతే చాలా ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. మూవీ ప్రమోషన్స్ ఏమేమి జరిగినా ఇదిగోండి, స్టేజ్ అయితే ఇక్కడే వేస్తారు. మూవీ ప్రమోషన్స్ ఏమైనా జరిగినప్పుడు గట్రా బాగుంటుంది. మాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రెసెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎస్కలేటర్ ద్వారా అయితే వెళ్ళాలి. ఎక్కడానికి ఒకటే ఉంటుంది, దిగడానికి ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి రిలయన్స్ డిజిటల్ అనేది ఉంటుంది. చూడండి, ఈ రిలయన్స్ డిజిటల్లోనే నా ఫ్రెండ్కి iPhone 14 Plus అయితే తీసుకున్నాం. మనకి బ్యూటీషియన్స్ రెవ్లాన్ సంబంధించి లిప్స్టిక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి కీ చైన్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. బాగుంది. ఇక్కడ ట్రాన్స్ ఫుట్వేర్, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ట్రాన్స్ ఫుట్వేర్ ఉంటుంది. చూడండి, ఇది ఎస్కలేటర్ ఏదో రిపేర్ వచ్చినట్లుంది. దిగేది ఆపేశారు, ఒకటే వర్క్ అవుతుంది. దిగేటప్పుడు స్టెప్స్ ద్వారా రావాలి. మామూలుగా లేదుగా. చూడండి, టెక్నీషియన్ రిపేర్ చేస్తున్నట్లున్నారు ఇక్కడ. చూడండి, ఎస్కలేటర్ రిపేర్. ఇక్కడ ఈ సెకండ్ ఫ్లోర్లో అయితే హోమ్ టౌన్ అంటే ఉంటుంది. ఇక్కడ మనకి హోమ్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి, ఫర్నిచరు, బెడ్స్, ప్రతి ఒక్కటి హోమ్లో ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కొనే వాళ్ళకన్నా వెళ్ళి కూర్చొని టైంపాస్ చేసే వాళ్ళు ఎక్కువ ఇందులో అయితే. థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడికక్కడే లవర్స్ భయ్యా. వచ్చేసాం థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి ఐనాక్స్ థియేటర్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఐనాక్స్ మూవీ థియేటర్ అనమాట. చూడండి, అక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో మనకి బాక్స్ ఆఫీస్ ఉంటుంది. జంగిల్ అడ్వెంచర్ అంట. బాగుంది, అంత జంగిల్ థీమ్తో ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్లో ఒక అమ్మాయి అయితే ఉంది, అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. బాబు ట్రైన్ మీద తిరుగుతున్నాడు. బాగుంది, జంగిల్ థీమ్తో ఈ ప్లాస్టిక్ ఆకులు ఇవన్నీ పెట్టి రిప్రజెంట్ చేస్తున్నారు జంగిల్ థీమ్ని. పిల్లలకైతే పండగే, జన్మలో మర్చిపోరు. ఇక్కడ కానీ పిల్లలకి ఒకసారి తీసుకొచ్చామంటే దేవుడి సబ్వే సరుపు ఇక్కడ ఆడుకోవచ్చు కావాలనుకుంటే. బాగుంది అంతా, పిల్లలకి చాలా బాగుంటుంది. గర్ల్ ఫ్రెండ్తో వచ్చినా కూడా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఎవరైనా. బాగున్నాయి. ఇది ఏదో విఆర్ది గేమింగ్ అనుకుంటా, మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బాగుంది కదా, ప్లే జోన్ ఇది. అలాగే పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల కోసమే చాలా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఫైనల్లీ మనం సిఎంఆర్ సెంట్రల్ మాల్లో 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇది చూస్తున్నారు కదా, ఇది 4th ఫ్లోర్ అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ మొబైల్ యాక్సరీస్ ఉంటాయి రైట్ సైడ్లో. మనకి ఎస్కలేటర్ నుంచి రాగానే రైట్ సైడ్లో మొబైల్ యాక్సరీస్. ఎవరు తిరగట్లేదు, క్షమించండి భయ్యా. 4th ఫ్లోర్ మొత్తం ఫుడ్ కోర్ట్ అనమాట, మామూలుగా లేదు. ఇక్కడ మెక్డొనాల్డ్స్ అవన్నీ ఉన్నాయి, టాకో బెల్. అక్కడ చూసుకుంటే వెజ్, నాన్ వెజ్ అన్ని మీల్స్ అన్నీ దొరుకుతాయి. అక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో కార్డ్ రీఛార్జ్ చేసుకుని మనం ఫుడ్ కోర్ట్ కౌంటర్కి వెళ్తే మనకి అక్కడ ఏ ఫుడ్ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు. బాగుంటుంది. అందరికీ తెలియని ఒక విషయం అయితే ఉంది, సిఎంఆర్ సెంట్రల్ పైన ఒక హిడెన్ జెమ్ అయితే ఉంది. అది ఏంటో తెలుసా? నాకు కూడా ఎంతవరకు తెలియదు. ఇదిగోండి, మా కజిన్ వచ్చి చెప్తే కానీ నాకు తెలియలేదు. టెర్రస్ పైన గేమ్ జోన్ ఉందంట. కొన్ని వందల వేల సార్లు వచ్చాను ఈ సిఎంఆర్ సెంట్రల్కి, కానీ ఇప్పుడు దాకా రాలే. చూద్దాం గేమ్ జోన్ ఎట్లా ఉంటుందో, లోపలికి వెళ్ళి చూద్దాం. గేమ్ జోన్లోకి అయితే వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. లోపల ఓవరాల్గా ఇట్లా అయితే ఉంటుంది. ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ మనం చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఇదిగో క్రికెట్ ఆడుకోవచ్చు ఇలాగా నెట్ లోపల. నెక్స్ట్ ఈ బాల్ మనం మూవీలో చూసాం కదా వేయడం, దీని పేరు నాకు తెలియదు కానీ బాగుంటుంది. ఇది కూడా ఇట్లా ఉంది గేమ్ జోన్. ఇంకా లోపల కూడా ఉన్నాయి. అటు సైడ్ ఆర్టిఫిషియల్ ఉన్నాయి, మామూలు వీడియో గేమ్స్ టైప్ అనమాట. అందులోకి వెళ్దాం. మా వాడు రోలర్ కోస్టర్కి టికెట్ అయితే తీసుకుంటున్నాడు, అలా చూద్దామని. అంటే వీడియో గేమ్లో ఉంటుందంట, చూద్దాం ఎట్లా ఉంటుందో. లోపల చూసుకున్నట్టయితే ఇట్లా ఉంది చూడండి. ఆ విఆర్ది మనకి ఇచ్చి ఇక్కడ నించో పెడతారు రోలర్ కోస్టర్కి అయితే, అక్కడ ప్లే అవుతుంది అనమాట.
ఫైనల్లీ ఈ ఐస్ క్రీమ్ కొనుక్కొని అయితే సిఎంఆర్ నుంచి వచ్చాం బయటికి. అయిపోయింది మొత్తం తిరిగేసాం. ఇంకా మీకు నచ్చింది అనుకుంటా. రండి సిఎంఆర్కి వచ్చి అలా ఎంజాయ్ చేయండి. ఇది కూడా ఒక మంచి ప్లేసే వైజాగ్లో. చాలా వరకు ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంటారు. ఇంకా మేము ఈ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడు నేనైతే రాజ్ హిల్ చర్చ్కి అయితే వచ్చాను. ఇది మన పోర్ట్ ఏరియాలోనే ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది బీచ్ కూడా. మనకి సిటీ సెంటర్ నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది కూడా టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ వ్యూ, పోర్ట్ వ్యూ అయితే మామూలుగా ఉండదు. మీరు ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వస్తే. మీకు మొత్తం చర్చ్ మొత్తం చూపిస్తాను చూడండి. గాయస్ చూసుకుంటే ఇదే రోజ్ హిల్ చర్చ్. ఇది చర్చ్కి ఫ్రంట్ సైడ్. ఇది ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఉంది చర్చ్ మొత్తం. ఇక్కడ చెప్పులు అయితే ఇప్పిసి ఉన్నాయి. లోపలికి వెళ్ళొచ్చేమో మేబీ. నేను లోపలికి అయితే వెళ్తాను కానీ మాట్లాడను. చర్చ్ లోపల భాగం చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది చూసినట్లయితే చర్చ్కి రైట్ సైడ్ భాగం ఇది. ఆ లోపలికి వెళ్తే వీడియో తీయొద్దని చెప్తున్నారు. సో ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందని నేను ఇక్కడి నుంచే చూపిస్తాను. ఆ లోపలికి అయితే ఇంకా అక్కడ గ్యాలరీ అనేది ఏది ఉంది, బుక్స్ అంటే జీసస్ సంబంధించిన బుక్స్, థింగ్స్ అవన్నీ అక్కడ అమ్ముతున్నారు. కానీ మనకి వీడియోస్, ఫొటోస్ అలవ్ లేదనేసి ఇంకా మనకి అక్కడికి వెళ్ళి తీయట్లేదు. ఇక్కడ దూరం నుంచే చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఎంత వ్యూ, చర్చ్ బయట వ్యూ అయితే ఇట్లా ఉంది. మీకు ఇప్పుడు విశాఖపట్నం కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని నేను చూపించబోతున్నాను. రెడీగా ఉండండి. హెవీ గో. మన విశాఖపట్నం పోర్ట్ చూసారా ఎలా ఉందో? మామూలుగా లేదు వ్యూ అయితే. మొత్తం పోర్ట్ అంతా మన కాళ్ళ కింద ఉన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే. చూడండి ఎంత పెద్దదో విశాఖపట్నం పోర్టు. మొత్తం అంతా బొగ్గు అంతా ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే కోల్ మైన్ అంతా ఉంది, చూసుకోవచ్చు. అంతా అక్కడ వాటరింగ్ చేస్తున్నారు బొగ్గు మీద, అంటే ఎగిరిపోకుండా చేస్తున్నారేమో. చూసారా వ్యూ ఎలా ఉందో? ఇది వైజాగ్ పోర్ట్ అనమాట. రోజ్ హిల్ చర్చ్ నుంచి చూస్తే వ్యూ ఇట్లా ఉంటుంది. మామూలుగా లేదు వ్యూ అయితే. గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు వైజాగ్లో రిషికొండ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇది సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానం లాగే ఉంటుంది. సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రిప్రజెంట్ చేస్తూనే కట్టారు. ఇక్కడ తిరుపతిలో ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, అక్కడ దర్శనానికి ఎలా వెళ్ళాలి, సేమ్ అలా ఆ టైప్లోనే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ అనేది కూడా కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇదంతా టెంపుల్ అనమాట. మీదకి వెళ్తే ఇంకా టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఈవినింగ్ టైము అందరూ వైజాగ్ సిటీలో దిగిన తర్వాత వస్తుంటారు. లేదంటే ఇక్కడ వైజాగ్ పీపుల్స్ ఈవినింగ్ టైం అలాగా సరదాకి వస్తుంటారు. మంచి వ్యూ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. గుడి దగ్గర అయితే చాలా బాగుంటుంది, చూసుకోవచ్చు. వస్తున్నారు కార్లు వేసుకుని గట్రా. చూడండి ఇక్కడ నుంచి చూస్తే మనకి రిషికొండ అనేది కనిపిస్తుంది. ఇది రిషికొండకి ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ టీటీడీ దేవాలయం అనేది. చాలా బాగుంటుంది టెంపుల్ చూడడానికి. సో గాయ్స్ ఫైనల్లీ మనం అయితే రిషికొండ బీచ్కి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు ఇదే రిషికొండ బీచ్ అనమాట. జనం చూడండి ఎలా ఉన్నారో ఈవినింగ్ అయ్యేసరికి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి అయితే 4:20 అయితే అవుతుంది. జనాలు మామూలుగా లేరు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకా ఎక్కువైపోతారు జనాలు. మనకి అలాగా ముందుకెళ్తే అక్కడైతే మనకి స్పీడ్ బోటింగ్ అనేది ఉంది. ఈ మధ్యనే స్పీడ్ బోటింగ్ అనేది కూడా పెట్టారు మన రిషికొండ బీచ్లో. అప్పట్లో ఉండేది, తర్వాత ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రన్ చేస్తున్నారు స్పీడ్ బోటింగ్ అనేది. చూద్దాం స్పీడ్ బోటింగ్ అనేది ఎట్లా చేస్తున్నారో అక్కడికైతే వెళ్ళి చూద్దాం. స్పీడ్ బోటింగ్ వచ్చేసి అయితే పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. లోపలికి 1.5 కిలోమీటర్ అయితే తీసుకెళ్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అక్కడ కూడా ఇంకొక బోట్ వెళ్ళింది లోపలికి. ఇది ఇప్పుడే ఇల్లు అయితే బయటకు వచ్చింది. పర్ పర్సన్కి 50 తీసుకుంటున్నారు. అందులో అయితే 5 పర్సన్ అయితే తీసుకెళ్ళారు. తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు రెడీగా. ట్రైన్కి అయితే బాగుంది. 250 అంటే పర్లేదు, రైడ్ చేయొచ్చు. మామూలుగా లేదు. సో గైస్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మొత్తానికి వైజాగ్లో అయితే 1 డేలో అయితే ఇలా స్పెండ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.